హాయ్ వ్యూవర్స్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. ఇండియా వర్సెస్ ఐర్లాండ్ మధ్య మ్యాచ్లో ఐర్లాండ్ 2-0తో క్లీన్ స్వీప్ అయితే చేసింది. ఏ ఫార్మాట్లోనైనా T20 వన్డేల్లో ఏ ఫార్మాట్లోనైనా సరే ఇది మొట్టమొదటి సిరీస్ అని చెప్పుకోవచ్చు అగైన్స్ ఇండియా ఐర్లాండ్కి. చెత్త పర్ఫార్మెన్స్తో టీమిండియా మరొకసారి ఓటమిని మూటగట్టుకోవడం అయితే జరిగింది. మరి మ్యాచ్ ఏ విధంగా సాగింది ఏంటి అనేది మనం పూర్తి వివరాలకు వెళ్ళిపోదాం. లెట్స్ మూవ్ ఇన్ టు ద టాపిక్. హాయ్ హలో వివర్, అందరికీ వెల్కమ్ ఫ్రెండ్స్. మన ఛానల్కి స్వాగతం. మా ఛానల్లో మీకు కనుక వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని నోటిఫికేషన్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆల్ పైన ట్యాప్ చేయండి. ఆల్ పైన ట్యాప్ చేయడం ద్వారా మేము చేసే ప్రతి వీడియోలని, తాజా వీడియోలని నోటిఫికేషన్లో పొందగలరు. టాస్ గెలిచి మొదట ఫీల్డింగ్ ఎంచుకుంది టీమిండియా. ఎంచుకున్న దానికి టిమ్ టెక్టర్ 5 runs వేసి అవుట్ అయ్యాడు. వికెట్ల పతనాన్ని ఆరంభించింది ప్రిన్స్ యాదవ్ ఈ మ్యాచ్లో డెబ్యూ చేశాడు. ప్రిన్స్ యాదవ్తో పాటు సూర్యాన్ షెట్టీ కూడా డెబ్యూ చేయడం అయితే జరిగింది. ఇద్దరు డెబ్యూ చేశారు ఈ మ్యాచ్లో. వైభవ్ సూర్యవంశీకి మరొకసారి నిరాశ ఎదురైందని చెప్పుకోవచ్చు. బెంచ్ పైన కూర్చోవలసిన పరిస్థితి ఎదురైందని చెప్పుకోవచ్చు. తర్వాత లోర్కన్ టక్కర్ 17 runs అయితే చేశాడు. డిలానే నిరాశపరచడం జరిగింది. బట్ వీళ్ళ దాంట్లో హ్యారీ టెక్టర్ మాత్రం 53 runs అయితే స్కోర్ చేశాడు. డాక్రల్ 19 runs అయితే స్కోర్ చేశాడు. మిగతా వాళ్ళ దగ్గర నుంచి 20s 30s అలా స్కోర్స్ అయితే నమోదయ్యాయని చెప్పుకోవచ్చు. మెకార్తీ పర్వాలేదన్న ఇన్నింగ్స్ అయితే ఆడాడని చెప్పుకోవచ్చు. 34 వరకు పైచేయి సాధించిన తర్వాత అక్కడ పార్ట్నర్షిప్ అనేది ఎదురైంది. 113 వరకు 113 దగ్గర బ్యాక్ టు బ్యాక్ 2 wickets లాస్ అయిన తర్వాత 140 దగ్గర నుంచి రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్స్ అయితే కోల్పోతూ వచ్చింది టీమిండియా. వికెట్స్ తీయాల్సి వచ్చింది ఐర్లాండ్ది. టోటల్గా 154 runsకే రిస్ట్రిక్ట్ చేయగలిగారు, లాస్ ఆఫ్ 8 wickets. శివన్ దూబే, హర్షదీప్ సింగ్ తలా 2 వికెట్లు తీసుకోగా ప్రిన్స్ యాదవ్ 3 వికెట్లు, హర్షిత్ రాణా 1 వికెట్ అయితే తీసుకోవడం జరిగింది. అనంతరం లక్ష్య ఛేదన్ ఆరంభించిన ఇండియాకి మాత్రం ఆదిలోనే గట్టి ఎదురు దెబ్బలు తగిలాయి. వైడ్ వచ్చిన తర్వాత ఒకే ఓవర్లో ఇద్దరు ఓపెనర్స్ని అవుట్ చేయడం జరిగింది. జైముండ్రా అవుట్ చేశాడు. తర్వాత తిలక్ వర్మ రావడం, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, తిలక్ వర్మ, శివన్ దుబే పార్ట్నర్షిప్సే కొంచెం 150 వరకు అయితే రీచ్ అవ్వగలిగేలా చేశాయని చెప్పుకోవచ్చు. తిలక్ వర్మ చేసినటువంటి హాఫ్ సెంచరీ వృధా ప్రయాసంగానే చెప్పుకోవచ్చు. శ్రేయస్ అయ్యర్ 10 runs వేసి అవుట్ అయ్యాడు. మరొకసారి నిరాశపరిచాడు యాజ్ ఎ కెప్టెన్గా. మరొకసారి ఈ సిరీస్లో తను చేసింది కేవలం 13 runs మాత్రమే తను చేసింది. తర్వాత అక్షర్ పటేల్తో 39 runs పార్ట్నర్షిప్ యాడ్ చేసిన తర్వాత 14 runsకి అక్షర్ పటేల్ అవుట్ అయ్యాడు. 20 runs వేసి శివన్ దూబే కూడా వెనుదిరగాల్సి వచ్చింది. అయితే హాలార్ వచ్చిన తర్వాత ఒకే ఓవర్లో 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. సెట్ అయినటువంటి తిలక్ వర్మతో పాటు సూర్యాన్ షెట్టీ కూడా నిరాశపరచడం జరిగింది. డెబ్యూలో పూర్ పర్ఫార్మెన్స్ అయితే కనబరిచాడు. విత్ ద బాల్ కూడా ఎలాంటి వికెట్స్ కూడా సంపాదించలేకపోయాడని చెప్పవచ్చు. వైభవ్ సూర్యవంశీ వచ్చి ఉండుంటే ఖచ్చితంగా డెబ్యూలో ఒక మంచి పర్ఫార్మెన్స్ ఏమన్నా చూసేవాళ్ళమా అనేది అందరి మదిలో మెదిలినటువంటి ప్రశ్న. టోటల్గా 1 run తేడాతో టీమిండియా ఓటమిని చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడాల్సి వచ్చింది. ఆఫ్టర్ 16 బయలేటరల్ సిరీస్ల తర్వాత మొదటి సిరీస్ లాస్ అయ్యింది టీమిండియా. శ్రేయస్ అయ్యర్కి పేలవమైన ఆరంభం అని చెప్పుకోవచ్చు. యాజ్ ఎ కెప్టెన్గా అధ్యాయం పేలవం, పర్ఫార్మెన్స్ పేలవం. వికెట్స్ కనుక చూస్తే ఆలార్కి 3 వికెట్లు, జైముండ్రాకి 2 వికెట్లు, హంసీకి 2 వికెట్లు అయితే రావడం జరిగింది. ఓకే ఫ్రెండ్స్, ఇక ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ అయితే నో డౌట్ నో సర్ప్రైజ్ హ్యారీ టెక్టర్కి వరించడం అయితే జరిగింది. ప్లేయర్ ఆఫ్ ద సిరీస్
ఆల్ఆర్కి వరించింది. ఎందుకంటే టోటల్గా 6 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది ఈ సిరీస్లో కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. ఇలాంటి అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్, షేర్, లైక్, కమెంట్ చేయండి. మరొక అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్. అంతవరకు సెలవు, నమస్కారం.